హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరకాండ 11వ భాగం మొదలు పెడదాం. భయభ్రాంతురాలై దుఃఖిస్తున్న ఆ సీతామాత రామా రామా అంటూ లక్ష్మణ అంటూ దీనాతి దీనంగా విలపించింది. మందస్వరంలో 10 విధాల రోధించి చెట్టు కొమ్మలో మూర్తిభవించి వినయంగా కూర్చున్న వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారిని చూసి సీతామాత ఇది కల కావచ్చేమో అని తలచింది. హనుమంతుల వారిని స్పష్టంగా చూడగానే విశాల నేత్రాలు గల సీతామాత మోర్చరిల్లి మరణించిన దానిలాగా అచేతురాలయ్యింది. కొంతసేపటి తర్వాత తెప్పరిల్లి మళ్ళీ ఆమె ఇలా ఆలోచించసాగింది. కలలో నేడు వికృత వానరాన్ని చూశాను. పూర్ణచంద్రుడికి సాటి వచ్చే వదనారవిందం గల నా పతి అయిన రాముల వారి ఎడబాసి ఉన్న నాకు సుఖము ఎక్కడా? శోకంతో దుఃఖంతో కుమిలిపోతున్న నా కంటి మీద కునుకు ఎక్కడిది? అటువంటప్పుడు కల ఎలా వస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ఇది కల మాత్రం కాదు. నేను మనసులో రాముల వారిని స్మరిస్తూ రామనామాన్ని ఉచ్చరిస్తున్నాను. అందుకు అనుగుణంగా రాముల వారికి సంబంధించిన వృత్తాంతాలే వింటున్నట్లు వాటిని రీతిలో అవగతం చేసుకుంటున్నట్లు నాకు అనిపిస్తున్నది. కానీ ఆ వానరుడు స్పష్టమైన ఆకారంతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. అతని ఉద్దేశం ఏమిటి? దేవగురువైన బృహస్పతికి, దేవేంద్రుడికి, బ్రహ్మదేవుడికి ప్రమాణాలు, అగ్నిదేవుడికి నమస్కారం. ఈ వానరుడు నా ఎదుట పలికిన మాటలన్నీ సత్యమవుగాక, ఒకటి కూడా అసత్యం కాకూడదుగాక. పగడం వలె ఎర్రనైన ముఖ ప్రకాశం గలవాడు మహాతేజశాలి వాయునందుడైన హనుమంతుల వారు ఆ సెన్సుప వృక్షం మీద నుండి దిగారు. సీతామాత దుస్థితి చూసి ఆమెను సమీపించి చేతులు జోడించి శిరస్సు మీద ఉంచుకుని వినయంగా మధురంగా ఇలా మాట్లాడసాగారు. పద్మపత్రాలు వంటి నేత్రాలు ఉన్న ఓ దేవి, నలిగిన పట్టు వస్త్రాలు ధరించి ఉన్న సౌశల్యవతి, చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడి ఉన్నావు. నువ్వు ఎవరివి? తామర రేకుల నుండి నీరు చెదురుతున్నట్లుగా నీ విశాల నేత్రాల నుండి ఎందుకిలా శోకంతో నీరు స్రవిస్తున్నది? ఓ మంగళరూపిణి, దేవతలు, అసురులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నెర్లు, వీరిలో నువ్వు ఏ జాతికి చెందిన దానివి? ఓ సుందరవదన, నువ్వు రుద్రగణాలకు చెందిన దానివా, మరుద్గణాలకు చెందిన దానివా? నువ్వు ఖచ్చితంగా దేవస్త్రీవే అయి ఉంటావని భావిస్తున్నాను. చంద్రుడి ఎడబాసి స్వర్గం నుండి భూమికి చేరిన నక్షత్రాల్లో శ్రేష్ఠురాలు, సర్వోత్తమ గుణాలచే భాషించేది అయినా రోహిణీవా నువ్వు? నువ్వు రోధించటం వలన, అధికంగా నిట్టూరుస్తూ ఉండడం వలన, భూమికి తాకి నిలబడటం వలన, నీలో రాజలక్షణాలు కొట్టి వచ్చినట్లు కానరావడం చేత నువ్వు దేవస్త్రీవి కావేమో అని కూడా అనుకుంటున్నాను. సాముద్రిక శాస్త్ర లక్షణాలు చూసి నువ్వొక రాజకుమార్తెవేనని, ఏ చక్రవర్తి పట్టపురాణివో అయి ఉంటావని నాకు సూచిస్తున్నది. రావణుడు బలవంతంగా అపహరించి తీసుకువచ్చిన సీతామాత నువ్వే అని నాకు అనుమానంగా ఉంది. నాలో కలిగిన ఈ అనుమానాన్ని నివృత్తి చేయదేవి, నీకు శుభం కలుగుతుంది. మానవ కాంతల్లో కనిపించని నీ లోకోత్తర సౌందర్యం, నీలో గూడు కట్టుకున్న ధైర్యం, తపస్సును సూచించే వేషధారణలను చూస్తూ ఉంటే నువ్వు నా స్వామి రాముల వారి భార్యవని నిశ్చయంగా తెలుస్తున్నది. రామకీర్తనతో కూడుకున్న హనుమంతుల వారి పలుకులు విని సీతామాత సంతోషంతో ఓలలాడింది. పిదపామే హనుమంతుల వారితో ఇలా పలికింది. భూమండలంలోని రాజశ్రేష్ఠులందరిలోనూ సర్వశ్రేష్ఠుడు, గొప్ప వివేకశాలి, శత్రువులకు సింహస్వప్నమైన దశరథ మహారాజుకి నేను కోడల్ని. మహాత్ముడు, విదేహి రాజ్యాధిపతి అయిన జనక మహారాజు పుత్రికను. నా పేరు సీత, ధీమంతులైన రాముల వారి భార్యను. అక్కడ అయోధ్యలో రాముల వారి అంతఃపురంలో ఏ లోటు లేకుండా మానవులకు లభ్యం కాని సకల భోగాలను సమృద్ధిగా అనుభవిస్తూ 12 సంవత్సరాలు గడిపాను. 13వ సంవత్సరంలో పురోహితులను సంప్రదించి దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశానికి వన్నె చేకూర్చే రాముల వారిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. రాముల వారి యువరాజాభిషేకానికి సకల సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో కైకేయి అనే రాణి భర్త అయిన దశరథ మహారాజుతో ఇలా చెప్పింది. రాముణ్ణి యువరాజుగా అభిషిక్తులు చేసే పక్షంలో నేను ఆమరణ పర్యంతం నిరాహార దీక్ష పాటిస్తాను.
రాజుల్లో శ్రేష్ఠుడైన ఓ రాజా, నీవు గతంలో నా పట్ల గల ప్రేమతో నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే రాముణ్ణి అరణ్యాలకు పంపించు అంది. సత్యనిష్ఠాగరిష్ఠుడైన దశరథ మహారాజు గతంలో కైకేయికి వాగ్దానం చేసిన వరాలు గుర్తుకు తెచ్చుకుని అప్రియము కర్ణ కఠోరమైన ఆమె మాటలు విని మూర్ఛపోయారు. సత్యధర్మాలకు కట్టుబడిన వృద్ధుడైన దశరథ మహారాజు కీర్తిశాలి ప్రీతిపాత్రుడైన తన పెద్ద కుమారుడైన రాముల వారిని చూసి విలపిస్తూ, నీ రాజ్యాధిపత్య హక్కును భరతుని నిమిత్తం వదులుకో అని అర్థించారు. సకల సద్గుణ సంపన్నుడైన రాముల వారు రాజ్యాభిషేకం కన్నా పితృవాక్య పరిపాలనే మిన్నని భావించి సంతోషంగా మనస్ఫూర్తిగా తండ్రి విజ్ఞప్తిని సమ్మతించారు. రాముల వారు సత్యనిష్ఠాగరిష్ఠులు. ఇతరులకు దానం చేస్తారు గాని తాను ఎవరి నుండి ఏమీ స్వీకరించరు. ప్రాణాపాయ సమయంలో కూడా ఎవరి గురించి అప్రియంగా మాట్లాడరు. గొప్ప కీర్తిశాలైన రాముల వారు తండ్రి మాట తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అమూల్యమైన పట్టు వస్త్రాలను విసర్జించి నార వస్త్రాలను ధరించారు. రాజ్యాన్ని వదిలి నన్ను తన తల్లి సంరక్షణలో ఉండమని చెప్పారు. రాముల వారి సాహచర్యం లేని స్వర్గలోకవాసం కూడా సుతరమా నాకు ఇష్టం లేదు కనుక నేను ఆయనతో పాటు వనవాసం చేయాలని నిశ్చయించుకున్నాను. ఆయన కన్నా ముందే అరణ్యానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాను. మిత్రులను ఆనందపరవశులయ్యేటట్లు చేసేవారు ఉదాత్తుడు సుమిత్రాదేవి తనయుడైన లక్ష్మణుడు అన్నగారిని అనుసరించాలని నిర్ణయించుకుని నారవస్త్రాలు ధరించి నాకన్నా ముందు సన్నద్ధుడయ్యాడు. ఈ విధంగా మేము ముగ్గురం మహారాజు గారి ఆదేశాన్ని శిరసా వహించి కఠోర నియమాలను పాటిస్తూ అంతఃమునుపెన్నడూ చూసి ఎరగని దుర్భరమైన భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాము. మేము దండకారణ్యంలో వనవాస కాలాన్ని గడుపుతున్నప్పుడు సాటిలేని పరాక్రమవంతులైన రాముల వారి భార్యనైన నన్ను దురాత్ముడైన రావణుడు అపహరించాడు. రావణుడు నాకింకొక 2 మాసాలు మాత్రమే గడువిచ్చాడు. ఆ గడువు తీరగానే నేను ప్రాణత్యాగం చేస్తాను. ఒక్క పరంపరతో కుమిలిపోతున్న సీతాదేవి వచనాలు విని వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారు ఆమెను ఓదారుస్తూ ఇలా పలికారు. విదేహి రాజపుత్రికైన ఓ సీతామాత, రాముల వారు పంపగా నీ వద్దకు దూతగా నేను వచ్చాను. రాముల వారు కుశలంగా ఉన్నారు. తమ క్షేమాన్ని గురించి మీకు తెలియజేయమని నన్ను ఆదేశించారు. ఓ దేవి, దశరథ మహారాజు కుమారుడు వేదవేత్తల్లో శ్రేష్ఠుడు, వేదాలు ఎరిగినంత క్షుణ్ణంగా బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉపసంహారాల్లో పారంగుడైన రాముల వారు నీ క్షేమ సమాచారాలు తెలుసుకోమన్నారు. నీ భర్తైన రాముల వారికి తోడు నీడ అత్యంత ప్రీతిపాత్రుడు మహా తేజశాలైన లక్ష్మణుల వారు శోకంతో కుమిలిపోతూ శిరసా నీకు నమస్కరించారు. నరుల్లో శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారనే మాట వినగానే పొంగిన ఆనందంతో సీతామాత శరీరం గగురుపాటు చెందగా హనుమంతుల వారితో ఆమె ఇలా అంది. మనిషి కష్టాలు భరిస్తూ బ్రతికే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు 100 ఏళ్లకైనా ఆనందం పొందగలుగుతాడనే లోకోక్తి ఎంత మంగళప్రదమో ఎంత యథార్థమో ఇప్పుడు నాకు అవగతం అవుతోంది. రాముల వారి వద్ద నుండి దూతగా తన వద్దకు వచ్చిన హనుమంతుల వారి పట్ల సీతామాత ఆమెకు తెలియకుండానే అభిమానం కలిగింది. దాంతో వారిద్దరూ పరస్పరం నమ్మకంతో మాట్లాడుకోసాగారు. శోకంతో దైన్యం చెంది ఉన్న సీతామాత మాటలు విని వానర సేనాపతి అయిన హనుమంతుల వారు మెల్లగా ఆమెకు మరింత దగ్గరగా వచ్చారు. హనుమంతుల వారు తమను సమీపించే కొద్దీ అతడు వానర రూపం దాల్చిన రావణుడేమో అనే అనుమానం సీతామాతలో రాసాగింది. అయ్యో, అనాలోచితంగా ఎంత పొరపాటు చేశాను. ఎటువంటి సంకోచం లేకుండా నా కథనంతా ఇతనికి పోసగొచ్చినట్లు చెప్పాను. రావణుడే ఈ వానర రూపం ధరించి వచ్చాడు. అందమైన రూపలావణ్యాలు సంతరించుకున్న ఆ సీతాదేవి ఇలా శోకించే నిస్సత్తువ ఆవహించగా అశోక వృక్షపు కొమ్మను వదిలి నేల మీద చతికిల పడింది. దుఃఖంతో భయంతో దిగ్భ్రాంతికి లోనైన ఆ సీతామాతను చూసి మహాబాహుడైన హనుమంతుల వారికి ఏం చెయ్యాలో పాలుపోక నమస్కరించి ఊరుకున్నారు. భయభ్రాంతులైన సీతామాత మాత్రం మళ్ళీ హనుమంతుల వారి వైపు చూడలేదు. చంద్రముఖి అయిన సీతాదేవి చాలాసేపటి నుంచి తనకు నమస్కరిస్తూ నిలబడిన హనుమంతుల వారిని చూసి భారంగా నిట్టూరుస్తూ మధుర స్వరంతో ఇలా పలికింది.
నువ్వు వానర రూపం దాల్చి వచ్చిన మాయావి అయిన రావణుడివే అయితే నన్నిలా ఎడతెగకుండా బాధించటం నీకు తగదు, మంచిది కాదు కూడా. మునుపు దండకారణ్యంలో నీ నిజ రూపాన్ని విడిచి సన్యాసి రూపంలో నాకు కనిపించిన అదే రావణుడివి. నువ్వు కోరిన రూపాలు ధరించగలవు. రాక్షసుడా, భర్త ఎడబాటుతో దీనురాలనై పరితపిస్తూ ఉపవాస వ్రతాలతో కృషించిపోయి ఉన్న నాకు ఇంకా మాటమాటికి సంతాపం కలిగించటం నీకు భావ్యం కాదు. ఒకవేళ నువ్వు రావణుడు అన్న నా సందేహం నిజం కాదేమో అని కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే నిన్ను చూడగానే ఏ కారణం లేకుండా నా మనసు వెల్లివిరిసింది. నిజానికి నువ్వు రాములు వారి దూతగా ఇక్కడికి వచ్చి ఉంటే నీకు మేలు జరుగుగాక. ఓ వానర శ్రేష్ఠుడా, దయచేసి నాకు ఆరో ప్రాణమైన రాముల వారి గురించి తెలుపు. ఓ వానర, నాకత్యంత ప్రీతిపాత్రులైన ఆ రాముల వారి గుణగణాలను వర్ణించి చెప్పు. ఓ సౌమ్యుడా, నదీ ప్రవాహం నది ఒడ్డును హరించి వేసే రీతిలో నా మనసును నీవు నీ మృదు భాషలతో హరించి వేస్తున్నావు. చాలా కాలం క్రితం రావణుడు నన్ను అపహరించి తెచ్చి ఈ లంకలో బంధించి ఉంచాడు. ఇంతకాలానికి రాములు వారి దూతగా పంపించిన వానరుణ్ణి చూస్తున్నాను. ఇది స్వప్నమే అయితే ఆహా, ఎంత సుఖాన్ని ఇస్తున్న స్వప్నమో కదా. మహావీరుడైన రాముల వారు లక్ష్మణ సమేతుడై ప్రత్యక్షంగా కాకుండా కనీసం కలలోనైనా కనిపించిన ఆ బాధను భరించి జీవించగలిగేదాన్ని. కానీ నా విషయంలో కల కూడా కక్ష కట్టింది. ఇది కల అని భావించలేకపోతున్నాను. కలలో వానర దర్శనం అవ్వదు కదా. ఎదురుగుండా ఈ వానరుణ్ణి చూసినప్పుడు నాకు ఆనందం కలగటం అభ్యుదయం ప్రాప్తించినట్లే కదా. ఈ విధంగా సీతామాత పరిపరి విధాల మంచి చెడ్లను యుక్తాయుక్తులను గురించి బాగా తర్కించుకుని రాక్షసులు కామరూపులు కావడం వలన ఇతను రావణుడే అని చివరికి నిర్ణయానికి వచ్చింది. జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి ఈ విధంగా నిర్ణయించుకుని హనుమంతునితో ఆపై మాట్లాడకుండా ఉండిపోయింది. ఇక్కడితో సుందరాకాండ 11వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.